సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో సాంగ్ అంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఎట్లాగా అన్నారు కదా లవ్ ఫెయిల్యూర్ సాంగ్ అంత అంత ఆర్ద్రత అంత బాగా రావడానికి కారణం అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెలైల్ అంటే క్రష్ అనుకున్నాను. సో మరి దీనికి మీ స్టోరీ పర్సనల్ గా అనుభవించిన ఎక్స్పీరియన్స్ చేసిన స్టోరీ ఉండడం వల్ల అటువంటి అవుట్పుట్ వచ్చింది. లవ్ ఫెయిల్యూర్ అంటున్నారా సెలైల్ అంటున్నా? లవ్ ఫెయిల్యూర్ సాంగ్. అదే లవ్ ఫెయిల్యూర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ పల్లకిలో పుత్తాడు బొమ్మ. సో ఏంటంటే మనకి మామూలుగా చిన్నప్పటి నుంచి లైఫ్ని లీడ్ చేస్తూ వస్తుంటే మన క్లాస్మేట్ 10th క్లాస్ ఇంటర్మీడియట్, సో చిన్నప్పుడు ఊర్లో ఫ్రెండ్స్ అందరిని చూస్తుంటాం మనం. సో మనకి చిన్నప్పుడు లవ్ స్టోరీ మామూలుగా క్రష్ ఊర్లో ఏదో అంటే మనం పుట్టి ఇప్పటి వరకు వచ్చిన లైఫ్ స్టైల్లో ఏదో ఒకసారి ఎప్పుడు అనిపిస్తుంది లవ్ బ్రేకప్ ఎవరికైనా ఖచ్చితంగా అలాంటి ఒక ఫేజ్ లైఫ్లో ఎవరైనా లీడ్ చేస్తారు లవ్ అనే ఒక ఫేజ్. సో అప్పటి నుంచి అప్పుడు ఎప్పుడో డెవలప్ అయిన కొంచెం ఒక భావాలు అనేవి మైండ్లో ఉండేవి. అంటే ఆ బ్రేకప్కి సంబంధించిన తాలూకు కొంచెం ఎమోషన్స్ అనేవి ఉంటాయి కదా. అంటే మనం ఏదైనా టీవీలో వస్తున్నప్పుడు చిన్న స్కూల్ లవ్ స్టోరీ చూసినప్పుడు అప్పుడు నేను స్కూల్లో ఇట్లా ఉంటుండే, అప్పుడు కాలేజీలో ఇట్లా ఉంటే, ఊర్లో నేను అప్పుడు ఇట్లా ఉంటుండే అన్నట్టు ఉంటుంది, మనకు భావాలు కనెక్ట్ అవుతుంటాయి. సో అప్పటి నుంచే చిన్నప్పటి నుంచే ఆ ఎమోషన్స్ అన్నీ మనకి మైండ్లో అట్లే ఉండిపోయినాయి అన్నట్టు. సందర్భం వచ్చినప్పుడు అవి ఒక పాటలాగా బయటకు వచ్చింది చెప్తే. అంటే పర్టికులర్గా ఇట్లా రాయాలి ఇట్లా చేయాలి అట్లా మనం రాస్తాం ఫ్యూచర్లో సింగర్ అవుతాం లిరిక్ రైటర్ అవుతాం అట్లా ఏం లేదు. ఆ టైం వచ్చింది అంటే మనం ఒక కవిత్వం రాసేంత సందర్భం అంతా కుదిరింది. ఆ ఫ్రీడమ్ ఆ టైమింగ్ ఆ అవకాశం వచ్చింది కాబట్టి ఒక మంచి పాటలాగా మనం రాసేసి. లిరిక్స్ లిరిక్స్ అంటే బుక్స్ ఏమైనా చదువుతారా? అంటే ఎట్లా బుక్స్ అంటే మామూలుగా నా టైం ట్రావెల్ ఇప్పుడు మనం లైఫ్ జర్నీలోనే మామూలుగా మనం మూవ్ అప్ అవుతుంటే సో ప్రతిదీ ఒక సందర్భాలు ఇప్పుడు మనం ఒక వాట్సాప్ స్టేటస్ చూస్తుంటాం, టీవీలో చూస్తుంటాం, కోట్స్ ఉంటాం, అవన్నీ చూస్తుంటాం కదా. సో అక్కడ నుంచే ఆ ప్రతిదీ అనేది మైండ్లో ఉండిపోతుంది. ఇప్పుడు సినిమాలో చూసినప్పుడు కానీ మనుషులు మాట్లాడిన పాటలు వింటున్నాం. ఇప్పుడు మనం ఇప్పటి నుంచో చిన్నప్పటి నుంచి ఎన్నో పాటలు ఉన్నాయి. సో అందులోంచే మన మైండ్లో కొన్ని వర్డ్స్ అన్నీ ఉండిపోతాయి. సో అక్కడ నుంచే ఆ ఒక వర్డ్స్ ఆ భావాజలం అంతా ఒక పాటలాగా ఫ్లో లిరిక్స్ రాసేసి ఇప్పుడు మనం రాస్తున్న పాటలు కానీ ఇప్పుడు సినిమాల్లో చూస్తున్నాయన్నీ ఒకప్పుడు వచ్చిన వర్డ్సే కదా. అవునవునవును. ఇప్పుడు మనకు సినిమా సాంగ్స్ ఉన్నాయి, చాలా సాంగ్స్ ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా ఏదైనా కావచ్చు. ఇప్పుడు మనకి శీతాకాలం మనసు అని మాస్టర్ సాంగ్ ఉంది. మనం మాస్టర్ అనే వర్డ్ ఎప్పుడో విన్నాం, స్కూల్లో మాస్టర్ అంటాం కదా. శీతాకాలం వేసవికాలం ఎండాకాలం అంటూ మనం వింటూనే ఉన్నాం, చిన్నప్పటి నుంచి వింటున్న వర్డ్స్. మనసు అనే మాట కూడా మనం వింటూనే ఉన్నాం. మనసు అనేది ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నీకు మనసు లేదా మైండ్ లేదా అని వింటున్నాం. సో అంటే ఇవన్నీ ఎప్పుడు ఆల్రెడీ ఉన్న వర్డ్స్ ఇవన్నీ చిన్నప్పటి నుంచి కాదు అవి ఉండి దానికి మనం తీసుకున్న సందర్భంలో ఆ వర్డ్స్ అనేవి ఒక రైమింగ్ ఒక పాటలాగా ఫ్లోలో వచ్చేస్తుంది. అదే పాట పల్లకిలో పుత్తడి బొమ్మ పాడండి, మీ లిరిక్స్ కదా. సో ఈ పల్లకిలో పుత్తడి బొమ్మ అనేది ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక అమ్మాయి, సో వాళ్ళ ఇంటి పక్కల పెరిగిన అమ్మాయి, ఒక క్లోజ్ ఫ్రెండ్ లాగా ఉండి సడన్ గా 1 fine day చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగి కలిసి చదువుకున్న అమ్మాయి సడన్ గా 1 fine day వేరే వాళ్ళతో పెళ్లి చేసుకొని వెళ్ళిపోవాల్సి వస్తే, సో పెళ్లి చేసుకోవాల్సి వస్తే వీడి పరిస్థితి ఏంటి అనేది సాంగ్ అది. సో చిన్నప్పటి నుంచి పెరిగిరు, పెద్ద అయ్యారు, లవ్ చేసుకున్నారు, సడన్ గా అమ్మాయి మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే ఏంటి అనేది అబ్బాయి యొక్క ఇంటెన్షన్ సాంగ్ అది. నీ ఏలు పట్టుకున్న వాడేనా ఏరి కోరి కట్టుకునేది, అమ్మాయిని అడుగుతుండు. చిన్నప్పుడు నువ్వు ఏలు పట్టుకున్న వాడేనా ఇప్పుడు నువ్వు ఏరి కోరి కట్టుకుంటున్నావు అని. వీడిపోను అన్న నీ ప్రేమేనా వీడుకోలు పలికింది, అసలు నేను ఎప్పుడు విడిచిపెట్టాను అని చెప్పిన నువ్వే ఇప్పుడు వీడుకోలు పడుతున్నావు. కారు మబ్బులన్నీ కలిసి ఒక్కటై మీద పడ్డట్టు ఉందే, ప్రేమ భాషలన్నీ గుండు సూదులై గుచ్చుతున్నట్టు ఉందే. కారు మబ్బులన్నీ నైట్ పూట మనం పోతుంటే ఒక మబ్బులన్నీ ఇట్లా మీద పడితే ఎట్లుంటది ఒక ప్రెషర్ అట్లా ఉంది, గుండు సూదులై గుచ్చుతున్నట్టుందంట. అమ్మాయి చెప్పిన మాటలన్నీ ప్రతిదీ గుండు సూదుల. ఓనామాలు రాసిన నాడే ఒక్కటైదమన్నావు గానే, ఊహలన్నీ తెలిసిన నాడే వద్దు అన్న బాగుండుగానే, పంచ ప్రాణాలన్నీ వంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ, పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు వెడుతున్నవే ఎందుకమ్మా, 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగా పోయినవేమ్మా. ఓనమాలు రాసినప్పటి నుంచి ఒక్కటైదామన్నావు, ఊహలన్నీ తెలిసినప్పుడు కనీసం ఓనమాలు రాసినప్పుడు నీకు ఎట్లా ఊహ తెలివి లేదు, కనీసం ఊహలన్నీ తెలిసినప్పుడు వద్దని చెప్పినా బాగుండుగా. అవును. పంచ ప్రాణాలన్నీ పంచుకున్న నాడు పెంచుకున్న ప్రేమ తెంచెల్లిపోతూ,
పంచప్రాణాలు ఉంటాయి, ఒక మనిషికి పంచప్రాణాలు అంటాం కదా, అవన్నీ పంచుకున్నావు నాతోటి. ఆ రోజు ఎంతో ప్రేమను పెంచుకున్నావు. అవునవును. ఇప్పుడు అవన్నీ తెంచుకొని వెళ్ళిపోతూ పల్లకిలో పుత్తడి బొమ్మ కన్నీళ్ళు పెడుతున్నామే ఎందుకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అది? 1000 వర్ణాల వన్నెల బొమ్మ మాట రాకముగా పోయిన బొమ్మ. అంత అందంగా ఉన్న బొమ్మ ఒక అమ్మాయి ఇప్పుడు ఎందుకు మరి మాట రాకుండా కూర్చున్నావు అనేది అడుగుతున్నాము. సో ఇది మీనింగ్ ఇంత డెప్త్గా ఉంటుంది. సో ఇంత డెప్త్గా